హలో అండి. నేను 1, 2 వారాలు చేసినప్పుడు నాకు జరిగిన అద్భుతాలైతే ఈరోజు చెప్తానండి వీడియోలో. అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి పద్మావతి ఛానల్ అండి. నేను 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదా! ఇప్పటికి 2 వారాలు అయ్యాయి. మూడో వారం చేస్తున్నాను ఈరోజు. ఈరోజు అయితే చాలా పూజ చేసుకున్నాననమాట. ఎందుకంటే బుక్ అంతా మా వారు చదివారు. మా వారు చదువుతుంటే నేను పూజ చేసుకున్నాననమాట. ఈరోజు 11 రకాల పువ్వులతో అయితే పూజ చేశానండి. ఏంటి ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పేసి చూసుకుంటే 11 రకాలు వచ్చాయన్నమాట. ఏవేంటంటే గొబ్బి పువ్వులు, గులాబీ, రెడ్ చామంతి, ఎల్లో చామంతి, మందారం, రెడ్ మందారం, రేఖ మందారం, కాడమల్లె, బిల్లగన్నేరు, బొగడబంతి. ఇన్ని రకాల ఫ్లవర్స్ అయితే నేను పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రసాదం అయితే పరమాన్నం, వడపప్పు, సెల్లుడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టుకున్నాను. ఈ వారం తులసిమాలతో పాటుగా పత్తిమాల కూడా తయారు చేసి స్వామివారికి అలంకరణ చేశానన్నమాట. ఆ పత్తిమాల నేను ఎప్పుడూ తయారు చేయలేదండి. ఫస్ట్ టైం అయితే పత్తిమాల తయారు చేశాను. అందుకే నాకు నీట్గా రాలేదు. మళ్ళీ వారం నీట్గా తయారు చేసి దేవుడికైతే అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను. ఉదయం తెల్లవారుజామున 3ంటికి లేద్దాం అనుకున్నాను. కానీ చలికాలం కదా, బాగా చలి చేసింది. 4 గంటలకు అయితే లేచానమాట. ఫస్ట్ వారం అయితే 3 గంటలకు లేచాను. సెకండ్ వారం 3:30కు లేచాను. ఇప్పుడైతే 4 అయిపోయింది. నేను లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని రెడీ అవ్వి దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నానండి. తర్వాత దేవుడి దగ్గర కూడా సర్దుకుంటున్నాను. ఈ లోపల మా వారు స్నానం చేసి అయితే వచ్చేసారు బుక్ చదవడానికి. నాకు కూడా హెల్ప్ చేశారనమాట. పూజకు సంబంధించిన మంత్రాలన్నీ అయితే ఆయన చదివారు. నేనైతే 5 కథలు చదువుకున్నాను. అంటే 5 కథల్లో 2 కథలు అయితే మీకు చదివి వినిపించాను. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియోలో 2 కథలు ఉంటాయి. ఇప్పుడు 3వ కథ అయితే చదివి వినిపిస్తాను లాస్ట్లోని. వినండి. మేము చదివిన మంత్రాల్లో కానీ కథల్లో కానీ తప్పులు అయితే వస్తూ ఉంటాయి. మీరు మమ్మల్ని మన్నించి అడ్జస్ట్ అవ్వండి. నా పూజా వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి నేను చేసిన పూజా విధానం, నేను చదివిన కథలు, మేము తీసిన వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. నా పూజా విధానం మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నచ్చితే హ్యాపీ ఫీల్ అవుతాను. నచ్చకపోతే నా పూజ విధానం మార్చుకుంటాను. ఎలా చెయ్యాలో తెలుసుకుని చేస్తానన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన కాడకన్నీ మీకు చెప్తాను. ఈ పూజ ఏమీ పెద్ద ఖర్చుతో కూడుకున్నది అయితే కాదు. కాకపోతే కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది అంతే. ఈ పూజ చేసి ఫలితం పొందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు చేసిన పూజ ఫలితం దక్కిందో లేదో. మొదటి 2 వారాల్లో అద్భుతం జరిగిందని చెప్పాను కదా, అదైతే వీడియో మధ్యలో అయితే చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూడండి. ఈసారి మా వారు బుక్ అయితే చదివేస్తున్నాను. నేను పూజ మొదలెట్టేశాను. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః. అక్షంతలు తీసుకో. ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధర నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదర నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యున్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం దోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. భూతోచ్చాటనము. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారాకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. చేతిపై పక్కేసి పక్షతిథౌ శ్వాసనరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్మణి ఏవగుణ విశ్వేషణ విశిష్టాయ శుభతిథౌ శ్రీమాన్ కులపత్రగోత్రస్య శ్రీనివాసనామదేవస్య పద్మావతిదేవీ నామస్య శ్రీచరణామదేవస్య మణిసిద్ధార్థనామదేవ సమేతస్య అస్మాకం సకుటుంబానం క్షేమస్థైర్యధైర్య విజయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలస్థిత్యర్థం మమ పాత్ర దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర దేవత ముదిత్య శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పకరిష్యే ద్వైత సమద్భిదం పదార్థ సమద్భవత నియమేన యాదచ్చిక్తి ధ్యానవాహనాది షడోపచోర పూజాం కరిష్యే. నీటిని జల్లు. తదింగ కలసారాధన కరిష్యే. కలశస్య ముఖే విష్ణుకంఠే వృద్ధః సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణః స్థితః కుక్షౌ సాగరస్వరే సప్తద్వీపస్వసుందరః ఋగ్వేదాదః యజుర్వేదः సామవేదో విద్యార్పణः అంగైచ్చ సహితాత్సరే కలశాం సమస్త్రిత కలశే గంగా పుష్పాక్షతన్ విక్షిప్తన్ హస్తేన చద్ధ అపో వాంగిదంగ సర్వసమ విద్వాన్ విశ్వభూతానాం ప్రణవాపహ పర్వః పొన్న మమోత్తపమాసశ్రమర్తవిద విరాడాప స్వరాపడోపం చందగన్ స్వోపన్ సుదీక్షతన్ వ్యాపోన్యాదుక్తదన సత్సత్యత సర్వదేవతాపో భూవర్భూరాపవం గంగే చ యమునే చ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరస్య జలస్మిన్ సన్నిధౌ కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భగీరథీశ్చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితః కలశోదకనేన దేవమాత్మానం పూజా ద్రవాణి చ సంప్రోక్ష్య ఉదకం తీసుకొని పువ్వుతోటి స్వామివారి మీద వస్త్రాల మీద ఆ పెట్టిన పూజా సామాగ్రి మీద నేను ఎత్తి మీద చల్లుకోవడం. శ్రీ గణపతి ప్రార్థన. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చర్పజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అదో నిర్విఘ్నేన వరతవారంభారే సమాప్తర్థ్యం గణపతి పూజం గరిష్యే. అధ గణపతి పూజాం. ఓం గణనాం త్వా గణతుంకః మహామహే కవిం కవీనాపముప మస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పత అనస్తుజ్ఞానూతల స్పేద సాధనం. శ్రీ మహాగణపతియన్ నమః. ధ్యాయామి దానం సమర్పయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి పాద్యోపాధ్యం సమర్పయామి హస్తయో ఆర్ధ్యం సమర్పయామి ముఖ్యాచమనీం సమర్పయామి అపోష్టి సామయో భువస్త్రం ఉద్యత దాత మహేరాణ్య కక్షతే ఏ వశిష్ఠత మోరసస్తస్య భాజయతే అనః వస తీరేణ మాతురః తస్మారం గమామో యస్య కక్షాయ జిన్వత అపోయక్షదంజన చ. శ్రీ మహాగణపతి నమః. శుద్ధోదకం స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధాచమనీం సమర్పయామి అభివస్తాన్ వసనాన్యరాభిషాభిదేశస్సు దుఃఖ పూజామో మనః అభిచంద్రపత్తవేనో హిరణ్యభ్యగర్తితధినో నో సోమః. శ్రీ మహాగణపతి నమః. వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞపవిత్రం పరమపవిత్రం ప్రజాపతి తత్సరణ పురస్తాత్ ఆయుష్యమరగ్యం ప్రతిమంచం శుభం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి గంగా గంధద్వారం దురదర్శం నిత్యపూష్టం కరిషిణీం ఈరింగిష్మ సర్వభూతానం త మహోపవాయ. శ్రీయం మహాగణపతి నమః. శ్రీ మహాగణపతి నమః. శ్రీ దీపం సమర్పయామి దోపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి నైవేద్యం. మా వారు గణపతి పూజ అంతా అయితే చదివేశారు. నేను ధూపం దీపం నైవేద్యం హారతి అన్నిటి సమర్పించుకున్నాను. గణపతి పూజ అయితే అయిపోయింది. ఆ అద్భుతాలు ఏంటంటే మొదటి వారం నేను పూజ చేసుకుని ప్రసాదం తీసుకుని కిందకైతే వెళ్ళానమాట మా వారికి ఎదురెళ్దాం అని చెప్పేసి. ఒక అతను నా దగ్గరికి వచ్చి అమ్మ రాత్రి అన్నం ఉంటే పెట్టమ్మా అని చెప్పేసి అని అడిగాడు అనమాట. నాకు వెంటనే ఏమనిపించిందంటే ఆ వెంకటేశ్వర స్వామి వచ్చారేమో అని అనిపించింది. ఎందుకంటే కథలో అన్నారు కదా ఏదో రూపంలో మీ ఇంటికి నేను వస్తానని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. శిరోభవ వరదో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ధ్యానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాగ్నం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుభవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీ పద్మతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి దేవేశ సిద్ధగంధర్వ సేవితం యద్రహస్యమిదం పుణ్యం సర్వపాపహరోహర. శ్రీ లక్ష్మీ పద్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం హనుమాయాయ నమః. ఓం అమృతాసాయ నమః. ఓం జగద్వంద్వాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరాయ నమః. ఓం జ్ఞాన పంజరాయ నమః. శ్రీ ఓం శ్రీ
వక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం వేదవేంద్రాయ నమః. ఓం నిత్యయవనరూపవతే నమః. ఓం చతుర్వేత్మకాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినీప్రియాయ నమః. ఓం దళపతే నమః. ఓం సురపతే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిదాబ్నే నమః. ఓం త్రిగుణాశ్రయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరభాషాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రదాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం సార్కపాణవే నమః. ఓం నందాగ్నే నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనేకమూర్తే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కడిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనికాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం అత్తలోకభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవర్ధాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్ఫలాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింసుమారాయ నమః. ఓం జటామగుడశోభితాయ నమః. ఓం శంఖమంజోల్మంద సన్మంజు కింకిండ్యకరండకాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. ఓం బిలపత్రార్చన ప్రియాయ నమః. ఓం జగద్వాపినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్సాక్షిణే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతాప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దశరహాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకి నందనాయ నమః. ఓం శౌర్యాయ నమః. ఓం హరాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతరేజ్యాయ నమః. ఓం పీతంబరధరాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాసక్తమానసాయ నమః. ఓం అశ్వరుఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జన సముత్సకాయ ఘనసార సారళ సన్వద్య కస్తూరి తిలకోజ్జాలాయ నమః. ఓం సచిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞముక్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దోర్దండక్రాయ నమః. ఓం పరత్పరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం శ్రీ జగదీశ్వరాయ నమః. ఇది శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సమర్పయామి. గోవింద గోవింద. ఇక్కడతో వెంకటేశ్వర స్వామి పూజ అష్టోత్తరం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ధూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించుకుని హారతి అయితే ఇచ్చేసుకుంటున్నాను. మొదటి వారం సాయంత్రం గేటు దగ్గరికి 2 ఆవులు అయితే వచ్చి ఒక అరగంట దాకా అయితే ఉండిపోయాయి. బయటికి వెళ్ళడానికి గేటు తీయడానికి కూడా లేకుండా నించుని ఉన్నాయన్నమాట. నేనైతే బియ్యం పరమాణం అరటిపళ్ళు అయితే పెట్టాను. 2వ వారం ఏమో పూజ అయ్యింది. పూజ అయిన తర్వాత ఆంజనేయ స్వామి ఊరేగింపు అయితే మా గుమ్మ ఎదురుగుండా వచ్చిందనమాట. ఆయనకి ప్రసాదం ఇచ్చి స్వామివారికి దండం అయితే పెట్టుకున్నాను అనమాట. చూసారా, స్వామివారు కథలో ఏదో రూపంలో మీ ఇంటికి వస్తారని చెప్పేసి అన్నారు కదా, నిజంగా అదే అనిపించింది అనమాట. నాకు ఎంత సంతోషం అనిపించిందండి ఆ 2 రోజులు పూజ చేసినప్పుడు. మీరు కూడా చేయండి, ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారనమాట. ఈసారి కథలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ వారం మొదటి కథ అయితే చదివి వినిపించాను. 2వ వారం 2వ కథ వినిపించాను. ఇప్పుడు 3వ కథ అయితే చదివి వినిపిస్తాను. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము 3వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునేంద్రుల వారు శ్రీమన్నారాయణుల వారిని అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరికీ కష్టాలను గట్టెక్కించడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతము మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో భాగ్యవంతులకు కొదువలేదు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిక్కిలి సామాన్యులను అతిహీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తన గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. అప్పుడు శ్రీమన్నారాయణునికి
వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ విందు వినోదాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కొలువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి దిక్కులు నిర్వహించాలని ఆచరించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిసాగాయి. అంతగా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారులు ఇళ్లన్నీ కూలిపోయాయి. ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రలయం ఎవరికీ అంతుపట్టలేదు. అంతలో వారికొక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇంత కుంభవృష్టిలో ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పేనని భావిస్తుండడం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోనే శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రతము ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతము ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రతము ఫలితంగా అందరి గృహాలు పూర్వ రూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులైన ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. శ్రీయాం కాంతాయ కళ్యాణ నదియర్దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇంకా 4 కథలు ఉన్నాయి కదా, ఆ 4 కథలు అయితే నేను చదువుకుంటున్నాను. ప్రతి వారం కూడా 5 కథలు చదవాలి ఖచ్చితంగా. ఇప్పుడు 3 కథలు అయితే అయ్యాయి. కన్నా 2 కథలు 2 వారాలు అయితే చదివి వినిపిస్తాను మీకు. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.